మొదట కాశీ, తర్వాత అయోధ్య, జ్ఞానవాపి కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు యూపీ అసెంబ్లీ సాక్షిగా సమాధానం వచ్చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పరోక్షంగా తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పేశారు. అది కూడా శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో ఏఎస్ఐ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చిన సమయం కావడంతో ఈ వ్యవహారం కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇంతకు కాశీ మసీద్ కథ క్లైమాక్స్ కు చేరిన వేళ శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో యోగి మార్క్ యాక్షన్ ఏంటి? నిజంగానే మధుర వివాదానికి ముగింపు దొరకబోతోందా? 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన రాముడు, క్లైమాక్స్ కు చేరిన కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి మసీదు కథ, మరి శతాబ్దాల వివాదం శ్రీకృష్ణ జన్మభూమి పరిస్థితి ఏంటి? శ్రీకృష్ణుడి గురించి చెప్పమంటే కోట్లాది మంది హిందువులు కూడా ఇంతే ఎమోషనల్ గా చెబుతారు. ఎందుకంటే ప్రతి హిందువు కృష్ణుడు తమలో ఒకడిగా భూమిపైనే జన్మించాడని, అది కూడా మధురలోనే అని నమ్ముతారు. అందుకు అవసరమైన చరిత్రను అడిగిన వారి ముందు పెడతారు. కానీ తాము నమ్మే కృష్ణ జన్మభూమిలో ఎన్నో ఏళ్లుగా షాహీ ఈద్గా పేరుతో ఓ మసీదు ఉంది. వివాదం కూడా అందుకే అయింది. శతాబ్దాల క్రితం ఎన్నో ఆలయాల మాదిరిగానే శ్రీకృష్ణ జన్మభూమి కూడా మసీదుగా మారిపోయిందని, ఆ మసీదును తవ్వితే చరిత్రతో పాటు కృష్ణ జన్మస్థానమైన చెరసాల బయటకొస్తుందని శతాబ్దాలుగా హిందువులు పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కోర్టుల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ పిటిషన్లు, కౌంటర్ పిటిషన్లతో వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అయోధ్యకు రాముణ్ణి ఆహ్వానించిన ఆదిత్యనాథ్ మధురకు కృష్ణుడు కూడా వస్తాడని మనసులో మాట బయట పెట్టేశారు. हमने तो केवल 3 जगह मांगी, अन्य जगहों के बारे में कोई मुद्दा नहीं था। अयोध्या के लिए, और देखिए अयोध्या का उत्सव लोगों ने देखा तो नंदी बाबा ने भी कहा भाई हम काहे इंतजार करें। उन्होंने भी इंतजार किए बगैर रात्रि में बैरिकेड तोड़वा डाले। కృష్ణ కన్నయ్య కహా మాన్నే వాలే హై. నేను అన్యాయం గురించి మాట్లాడేటప్పుడు మేము 5000 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం. ఆ సమయంలో పాండవులకు కూడా అన్యాయం జరిగింది. అయోధ్య, కాశీ, మధురలోనూ అదే జరిగింది. ఆ సమయంలో కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి మాకు 5 గ్రామాలు ఇవ్వండి, మీ వద్ద ఉన్న భూమి అంతా మీరే ఉంచుకోండని సగమైన న్యాయం చేయాలని కృష్ణుడు అడిగాడు. కానీ ఇక్కడ సమాజం 100 ఏళ్లుగా కేవలం 3 ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు. అయోధ్య, మధుర, వారణాసి గురించి ప్రస్తావించారు. ఈ 3 స్థలాలు దేవుళ్ల అవతార ప్రదేశాలు. ఇది అయోధ్య, మధుర, వారణాసి గురించి యూపీ అసెంబ్లీ సాక్షిగా యోగి చెప్పిన మాట. ఆయన మాటలోనే చెప్పాలంటే కాశీ, అయోధ్య ఇప్పుడిక మధురవంతు అని నర్మగర్భంగా మనసులో మాటను బయట పెట్టేశారు. और महोदय, जब मैं अन्याय की बात करता हूं 5000 वर्ष पुरानी बात भी याद आने लगती है. उस समय पांडवों के साथ भी अन्याय हुआ था. यही तो हुआ था अयोध्या के साथ, और यही हुआ काशी के साथ, और यही हुआ था मथुरा के साथ भी. हमने यही तो कहा. उस समय 5 गांव मांगे थे. भाई भगवान कृष्ण ने तो पहले कहा, जब वो समझौता कराने के लिए गए थे, महाभारत का युद्ध टालने के लिए गए थे, कि भाई देना हो तो आधा दो, लेकिन इसमें भी यदि बाधा है तो दे दो केवल 5 ग्राम. लेकिन वो 5 गांव, लेकिन यहां तो ये समाज सैकड़ों वर्षों से यहां की आस्था केवल 3 के लिए बात कर रही है. 3 के लिए. కాశీ, అయోధ్య, మధుర విషయాల్లో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారబట్టే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయనేది యోగి మాట. నేరుగా విమర్శించకపోయినా పరోక్షంగా ఇందుకు కాంగ్రెసే కారణమని ఆరోపించారు. లేదంటే హిందువులకు సెంటిమెంట్ అయిన ఈ ఆలయాల విషయంలో ఎంతటి వివాదాలు జరిగేవి కాదని తేల్చేశారు. కృష్ణుడి గురించి యోగి ఆదిత్యనాథ్ స్పందించడం చూస్తుంటే శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసుకు స్పష్టమైన సూచనగా అర్థమైపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయోధ్య తర్వాత వారణాసి, మధుర అంశాలు బీజేపీ అజెండాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయనే సంకేతాలిచ్చారు యోగి ఆదిత్యనాథ్. నిజానికి యోగి ఆదిత్యనాథ్ కంటే ముందే మధుర ఎపిసోడ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అందుకారణం మధుర వివాదంపై ఏఎస్ఐ ఇచ్చిన క్రిస్టల్ క్లారిటీనే. మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయానికి సంబంధించిన వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు భారత పురావస్తు పరిశోధన సంస్థ ఈ నెల 6న సమాధానమిచ్చింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబు మధురలోని కేశవదేవ్ ఆలయాన్ని కూల్చివేశారని తేల్చి చెప్పేసింది. ఈ ఆలయం కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలో భాగంగా ఉండేది. ఏఎస్ఐ చెప్పిన వివరాల్లోకి
వెళ్తే యూపీలోని మెయిన్పురి జిల్లాకు చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరారు. ఆ ప్రశ్నకు ఆగ్రా సర్కిల్ ఆఫ్ ఏఎస్ఐ సూపరింటెండెంట్ వివరాలు అందించారు. మధురలోని ఖత్రా గుట్టపై గతంలో కేశవదేవ్ ఆలయం ఉండేదని, దానిని ఔరంగజేబు హయాంలో కూల్చివేశారని, ఆ ప్రదేశంలో మసీదును నిర్మించారని తెలిపారు. అయితే ఏఎస్ఐ తన సమాధానంలో శ్రీకృష్ణ జన్మభూమి అనే పదాన్ని ప్రత్యేకంగా పేర్కొనలేదు. మరోవైపు చారిత్రక ఆధారాల ప్రకారం 1670లో ఆలయాన్ని కూల్చివేయాలని ఔరంగజేబు ఆదేశించాడు. ఆ తర్వాత అక్కడ షాహీ ఈద్గా మసీదు నిర్మించారు. ఇప్పుడు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఏఎస్ఐ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదం కోర్టు విచారణలో ఉంది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలమే ఈ ఆలయమని హిందూ వర్గాలు వాదిస్తున్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించిన నేపథ్యంలో మధుర కేశవదేవ్ ఆలయం వివాదం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మధుర శ్రీకృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ ఆలయాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ పెరిగింది. డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతించింది. ఆ తర్వాత ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇలాంటి సమయంలో కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంలో ఏఎస్ఐ ఇచ్చిన ఈ వివరణ కీలకం కాగలదని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ కేసు వాదిస్తున్నప్పుడు ఏఎస్ఐ ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగిస్తామని శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిన్యాస్ అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 22 విచారణ సందర్భంగా ఏఎస్ఐ సమాధానాన్ని హైకోర్టులో ఉంచుతామన్నారు. కృష్ణ జన్మభూమి కేసు విచారణ 2 వారాల్లో అలహాబాద్ హైకోర్టు ముందుకు రాబోతున్న ఇలాంటి సమయంలో ఏఎస్ఐ ఇచ్చిన సమాచారం, యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల్లో ఆశలు రేపుతున్నాయి. నిజానికి జ్ఞానవాపి వివాదంలోనూ గతంలో యోగి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శతాబ్దాల వివాదాన్ని 3 ముక్కల్లో 4 ప్రశ్నలతో తేల్చేశారు. జ్ఞానవాపి లోపల త్రిశూలం ఎందుకుంది? ఆ గోడలపై దేవతల ప్రతిమలు ఎందుకున్నాయి? హిందువులు ఎవరూ వాటిని అక్కడ ఉంచలేదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇటీవలే జ్ఞానవాపి వివాదంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి బేస్మెంట్లో పూజలు సైతం మొదలయ్యాయి. ఏఎస్ఐ రిపోర్టులో మందిరమే అని తేల్చి చెప్పడంతో త్వరలోనే వివాదానికి ముగింపు దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అయోధ్యకు రాముడొచ్చిన వేళ జ్ఞానవాపితో పాటు మధుర వివాదానికి కూడా ముగింపు ఖాయంగానే కనిపిస్తోంది.